సనాతన ధర్మం శాశ్వత జీవన మార్గం. ఆచారాలు పద్ధతులకు మించి దీనిలోని కొన్ని అద్వితీయ శాస్త్ర జ్ఞాన రహస్యాలు దాగి ఉన్నాయి. మన పురాతన ఋషులు సారాంశంగా విజ్ఞానాన్ని అన్వేషించారు. ఇప్పుడు మనం ఆ శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకుందాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పురాతన ఋషులు గ్రహణాలు, సూర్యగ్రహణాలు, గ్రహాల కదలికలను ఖచ్చితంగా గమనించగలిగేవారు. జ్యోతిష్య శాస్త్రం ద్వారా వారు విశ్వ చక్రాలను, ఆకాశ గమనాన్ని మనకి చూపించేవారు. ఆయుర్వేదం, జీవన శాస్త్రం శరీరానికి, మనసుకు, ఆత్మకు సమతుల్యం ఎలా సాధించాలో చెబుతూ జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం వంటి విషయాలను మన యాన్సిస్టర్స్ ఇప్పటికే కనిపెట్టేశారు. యోగా మరియు ధ్యానం కేవలం వ్యాయామాలు కాదు, ఇవి మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపకరించే శక్తివంతమైన పద్ధతులు. ఆధునిక న్యూరో సైన్స్ ఇప్పటికే ఇవి నిజమని నిర్ధారిస్తోంది. ప్రతి మంత్రము, యంత్రము, దేవాలయ నిర్మాణం, శబ్దం, తరం, భౌగోళిక సమతుల్యంపై ఆధారపడి ఉంటుంది. ఇవి మన చుట్టూ సానుకూల శక్తిని సృష్టించి సమతౌల్యాన్ని తీసుకొస్తాయి. సనాతన ధర్మం ప్రకారం ప్రకృతిని గౌరవించాలి. నదులు, పర్వతాలు, చెట్లు, జంతువులు పవిత్రంగా భావించబడతాయి. ఇది ఒక ప్రారంభ పర్యావరణ శాస్త్రం, ప్రకృతిలో సమతౌల్యం కాపాడే మార్గం. సనాతన ధర్మం ఎప్పుడూ అంధవిశ్వాసం కోసం కాదు, పరిశీలన, అనుభవం, ప్రయోగం ద్వారా జీవితాన్ని సమతౌల్యం, ఆరోగ్యం, విశ్వబోధన వైపు నడిపిస్తుంది. పరిశీలించండి, అనుభవించండి, అభివృద్ధి చెందండి. ఇది సనాతన ధర్మంలోని శాస్త్రం. మీరు ఈ వీడియో ఇష్టపడ్డారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.